నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సింగపూర్ ఈ మాట వింటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. పక్కనే కదా, మనకి బాగా తెలిసిన పేరు కదా. అండ్ హైదరాబాద్ అంతే ఉంటుంది కదా, మొత్తం చుట్టేయొచ్చు అనిపిస్తుంది. మరి అలాంటి సింగపూర్కి సంబంధించి చాలా మంచి ప్యాకేజెస్ బ్యూటిఫుల్గా రెడీ చేశాము అంటున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చైర్మన్ ఆర్వి రమణ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో సింగపూర్ అనగానే మీరు అన్నట్టు కొన్ని పేర్లలో వైబ్రేషన్ ఉంటుంది. చాలా దగ్గర, హాయిగా వెళ్ళిపోవచ్చు అండ్ చాలా చిన్న సిటీ. ఏం చెప్తారు సింగపూర్ గురించి? మీరు ఒక మాట అన్నారు, మన హైదరాబాద్ లాగా ఉంటుంది అని చెప్పేసి. హైదరాబాద్ అంతా కూడా ఉండదండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఈ రెండు ప్రదేశాలను కలిపితే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ నుంచి కూకట్పల్లి వరకు ఇంతే సింగపూర్. చుట్టూ 45 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి ఒక భూభాగం. వాటర్ ఫెసిలిటీ లేదు, అగ్రికల్చర్ లేదు, ఎలాంటి ఇంపోర్ట్స్ కావాలనుకున్నా ఇతర దేశాల మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక మహానగరం సింగపూర్. అటువంటి సింగపూరు ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, మనకి ఏమీ లేకపోయినా ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీని, ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని డెవలప్ చేసుకుంటే చాలు, ప్రపంచం మొత్తం మన సైడే ఉంటుంది. ప్రపంచ పటంలో గుర్తించడానికి కూడా అవకాశం లేనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే సింగపూర్. మనం చూస్తే కనిపించదు అసలు మనకి, అంత చిన్న దేశం. అలాంటి చిన్న దేశం ఇవాళ ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తూ ఉంది. ప్రతిరోజు 1,00,000 పైచిలుకు వీసాలు రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే సింగపూర్. ప్రతిరోజు 1,00,000 పైచిలుకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి వస్తూ ఉన్నటువంటి నగరం ఏదైనా ఉందంటే సింగపూర్. అందులో దాదాపు 13% భారతీయులు అక్కడ ఉంటూ, భారతదేశం నుంచి వచ్చేటువంటి ప్రతి పర్యాటకుడికి కూడా మనం అసలు భారతదేశంలోనే ఉన్నామా అన్నటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి విధంగా మనకు అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సింగపూర్ నగరం కోసం ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తూ ఉంటారు. చాలామంది మనం గమనిస్తూ ఉంటాం, మన రాజకీయ నాయకులు కూడా సింగపూర్ను కంపేర్ చేసుకొని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు, వాళ్ళ యొక్క డిసిప్లైన్, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ, ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటక రంగం అంటే ఈ విధంగా డెవలప్ అవ్వాలి కదా అన్నటువంటి అంశం తెలియజేస్తూ ఉంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే తన సింగపూర్ను చూస్ చేసుకుంటాడో, ఫ్యామిలీస్తో వెళ్ళినా, పిల్లలతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, చక్కటి అమ్యూజ్మెంట్ పార్క్స్ అక్కడ ఎక్కడ కూడా కనిపించవు. యూనివర్సల్ స్టూడియో లాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్, సెంటోసా ఐలాండ్ లాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్, వాటితో పాటు సింగపూర్ ఫ్లయర్, సింగపూర్ సిటీ టూర్, సింగపూర్ నైట్ సఫారీ, సింగపూర్ జూ, సింగపూర్ ఐస్ క్రీమ్ మ్యూజియం, ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది అట్రాక్షన్స్ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. సాధారణంగా ట్రావెల్ కంపెనీలు అయినటువంటి మేము ఒక 3 days 4 days ప్యాకేజ్ ఇవ్వడానికే ఇబ్బంది పడుతూ ఉంటాం. కారణం ఏంటంటే బడ్జెట్ పరంగా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న నగరం కాబట్టి అకామిడేషన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక 3 to 4 daysలో మనం ప్యాకేజీ ఇస్తూ ఉన్నాం. కానీ సాధారణంగా అయితే ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకుంటే దాదాపు 10 రోజులు ఉన్నా కూడా సింగపూర్లో ఉన్నటువంటి అట్రాక్షన్ చూడడానికి సరిపోవు. అంత చిన్న ప్లేస్లో అన్ని అద్భుతాలు ఉంటాయి. సింగపూర్ని ఆదర్శంగా తీసుకుని ఇవాళ మలేషియా టూరిజం 2026ని టూరిజం ఇయర్గా ప్రకటించేసేసింది. 2026లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించాలి. అందులో భాగంగా పెద్ద మార్కెట్ ఏది అంటే 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతీయులు. అందుకే మలేషియా దేశం కూడా, మలేషియా టూరిజం బోర్డు కూడా ఎవరైతే భారతదేశం నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ, ఒకప్పుడు మలేషియా వీసా పొందాలంటే చాలా కష్టతరంగా ఉండేది. మలేషియా వీసా రిజెక్ట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఉచిత వీసా సౌకర్యాన్ని కల్పించేసింది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మలేషియా వెళ్ళొచ్చు. మలేషియాలో ఉన్నటువంటి పెనాంగ్ కానీ, లంకావి కానీ, కౌలాలంపూర్ కానీ, పుత్రజయ కానీ, వీటన్నిటిని కూడా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేటువంటి విధంగా టూరిజం వాళ్ళు సరళీకృతం చేసి వీసా సౌకర్యాలు కూడా ఫ్రీ చేయడం వల్ల చాలామంది పర్యాటకులు ఓన్లీ మలేషియా కూడా వెళ్తూ ఉన్నారు. మనమైతే మలేషియాతో పాటు సింగపూర్ను కూడా ప్రత్యేకంగా జోడ్ చేసి సింగపూర్ మలేషియా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని 5 nights 6 days కాల వ్యవధిలో చాలా చక్కగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి 15 రోజులకు ఒక 40 మంది 50 మంది యాత్రికులు సింగపూర్ మలేషియా మన దాంట్లో వెళ్తూ ఉన్నారు. నిజంగా ఎంతటి సాటిస్ఫాక్షన్ అంటే, వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఒకసారి వెళ్దామా, పిల్లలు అంత బాగా ఎంజాయ్ చేశారు కదా అన్నటువంటి విధంగా సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్ని మనం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి 2025 సింగపూర్ మలేషియా ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే ఏప్రిల్, మే ఆల్రెడీ టికెట్స్ అన్ని కూడా మేము బ్లాక్ చేసి ఉంచాం. మీరు ఎవరు కూడా ఆన్లైన్లో చూసి కాస్ట్ ఎక్కువగా ఉందని భయపడాల్సిన పని లేదు. సంవత్సరం మొత్తం జనవరి 1వ తారీఖు నుంచి
డిసెంబర్ 31 వరకు ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్తో టూర్స్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. కస్టమర్స్ నుంచి ఒక్క రూపాయి కూడా అడిషనల్ తీసుకోకుండా నేను ఇవాళ 1,06,000 రూపాయలు ఏదైతే ప్యాకేజీ అనౌన్స్ చేశానో ఈ ప్యాకేజీ 2025 డిసెంబర్ 31 వరకు ఒకే విధమైనటువంటి రేట్ కార్డే ఉంటుంది. రేట్స్లో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి పర్యాటకులు వీటన్నిటిని కూడా కంపేర్ చేసుకొని మీరు సొంతంగా వెళ్ళినా కూడా 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్కువ ప్రైస్తో చక్కటి హోటల్స్తో మంచి ప్యాకేజీని మీరు ఎంజాయ్ చేయడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ డిజైన్ చేసినటువంటి సింగపూర్ మలేషియా టూర్లో వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. సో సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ చేసేయండి.